ఉమ్మడి కడప జిల్లాలో నామినేటెడ్ పదవుల ప్రమాణ స్వీకారాల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే చాలా వరకు మార్కెట్ యార్డ్ కమిటీలు, వాటి చైర్మన్లను, ఆలయ కమిటీ చైర్మన్లు తదితర పదవులను భర్తీ చేశారు. కడప డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్ కూడా నియమించారు. వీరి ప్రమాణ స్వీకారం కార్యక్రమం జిల్లా నేతలందరి సమక్షంలో ఘనంగా జరిగింది. కడప జిల్లా రాజకీయ పరిణామాలపై మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. తెలుగుదేశం పార్టీలో పదవుల పండుగ జరుగుతుంది. ప్రధానంగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసే క్రమంలో అధిష్టానం ఉంది. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాకు సంబంధించిన డీసీఎంఎస్ చైర్మన్, అలాగే డీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవులకు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం వారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రధానంగా డీసీఎంఎస్ చైర్మన్గా జయప్రకాష్, అలాగే డీసీసీ బ్యాంక్ చైర్మన్గా సూర్యనారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు నాయుడికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జరిగిన ఈ నామినేటెడ్ పదవుల భర్తీలో ఏ రకమైన సమతుల్యాన్ని పాటించింది? ఇవాళ జరిగినటువంటి ప్రమాణ స్వీకారం డీసీసీ బ్యాంక్ సంబంధించింది. ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి పదవులవి. ఈ ఉమ్మడి కడప జిల్లాలో 2 పార్లమెంట్లు ఉన్నాయి. ఒకటి రాజంపేట, రెండవది కడప. కాబట్టి రాజంపేట పార్లమెంటు వైపు డీసీఎంఎస్ చైర్మన్, ఇటు కడప పార్లమెంటు వైపు సూర్యనారాయణ రెడ్డి గారిని ఎంపిక చేయడం జరిగింది. అంటే ప్రాంతాల సమతుల్యంతో పాటు సామాజిక సమతుల్యాన్ని ప్లస్ వాళ్ళందరూ కూడా ఎవరైతే కనుక ఇక్కడ పదవులు ఇవ్వచ్చారో వాళ్ళందరూ కూడా పార్టీకి కష్టపడి విధేయతతో సేవ చేసినటువంటి వాళ్ళు, కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నటువంటి వాళ్ళను కూడా ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది. ప్రకాష్ బాబు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీలో ఎలాంటి వారికి గుర్తింపు లభిస్తుంది? కష్టపడిన తెలుగుదేశం వాళ్ళకు, కార్యకర్తలకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అండదండలుగా ఉంటుంది. మరియు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గత అపోజిషన్లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు, అంతకుముందు పార్టీ సీనియారిటీ ప్రకారము కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్లకు, క్రమశిక్షణతో మెలిగే కార్యకర్తలకు మంచి పదవులు వస్తాయని ఒక ఉదాహరణ నేనే. సామాన్య కార్యకర్తగా ఉండి ఈరోజు నాకు డీసీఎంఎస్ చైర్మన్గా నియమించినందుకు చంద్రబాబు నాయుడు సార్కి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. డీసీసీ బ్యాంక్ చైర్మన్గా సూర్యనారాయణ రెడ్డిని బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడికి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ పదవి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? నాకు ప్రధాన కారణం జిల్లాలోని ప్రతి నాయకులు నాకు సపోర్ట్ చేశారు. తప్పకుండా నేను వర్తుబులు కానీ సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ నా మీద నమ్మకంతో ఈ పదవి ఇచ్చినంత వరకు నేను తప్పకుండా రైతులకు న్యాయం చేస్తానని తప్పకుండా తెలియజేస్తున్నాను. నేను కూడా కొత్తగా ఈ బాధ్యత తీసుకున్నాను కాబట్టి తప్పకుండా రైతులకు ఏది మేలు జరుగుతుందో అది కూలంకషంగా చర్చించి ప్రతి బ్యాంక్ సిబ్బందితో కూడా నేను మాట్లాడి సీట్లో కూర్చున్న తర్వాత రైతులకు ఏది మేలు చేకూరుతుందో అది తప్పకుండా చేస్తానని హామీ ఇస్తాను. ప్రధానంగా గతంలో డీసీసీ బ్యాంక్లో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయి, అవినీతి ఆరోపణలు బలంగా ఉన్నాయి. వాటిని ఏ విధంగా ప్రక్షాళన చేస్తారు? సరే, నేను కూడా వింటున్నాను మీరు చెప్తే. నేను కూడా దాంట్లోకి పోయి సీట్లో కూర్చున్న తర్వాత ఏం జరిగింది కూలంకషంగా చెక్ చేసి ఏమన్నా జరిగి ఉంటే అట్లాంటిది కూలంకషంగా ఉంటే నేను ప్రచారం చేసేదానికి నేను తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తాను. బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈ పదవుల పంపిణీలో, నామినేటెడ్ పదవుల పంపిణీలో అధికార పార్టీ ఏ విధమైన ప్రమాణాలు పాటిస్తోంది? కూటమి ప్రభుత్వం వచ్చినాయించి ఒక పవిత్ర కలయికగా 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేయడం జరిగింది. అందుకే ఈ పదవుల్లో కూడా అందరికీ సమన్వయం చేయాలా, ఎవరు వాళ్ళకి ఎటువంటి పదవులు ఇవ్వాలనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు పురంధేశ్వరి గారు ముగ్గురు చర్చించుకొని రాష్ట్రం అంతా ఆల్రెడీ ఒక సైడు గత ప్రభుత్వం వల్ల నష్టపోయినాం, కానీ ఈరోజు ఒక చరిత్ర సృష్టించిన రిజల్ట్ వచ్చింది కాబట్టి అందరినీ కలుపుకొని పోయి పదవులు ఇవ్వాలనే దానికే నిదర్శనం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ వెన్నంటి నడిచి పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించడం జరుగుతుంది, వారికి పదవులు ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ నేతలు చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా మొదటి నుంచి కూడా ఏ నాయకులు ఏం చేశారు, ఏ కార్యకర్త ఏం చేశారు, పార్టీ కోసం ఎంత శ్రమించారన్న డేటా అంతా కూడా అధిష్టానం వద్ద ఉంది. వారు ఈ పదవుల పంపిణీలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు. అందరికీ న్యాయం చేయడంలో భాగంగానే ఈరోజు చాలామందికి పదవులు వస్తున్నాయనే అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్న నేతలు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, హెచ్ఎం టీవీ, కడప జిల్లా నుండి.